నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ రివ్యూకి వచ్చేసరికి రియల్మీ 7 ఫోన్ రివ్యూ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ప్రైస్ ఏంటంటే దీంట్లో 2 వేరియంట్స్ వస్తున్నాయి. ప్రైస్ గురించి చూసుకుంటే సో ఫస్ట్ ఫస్ట్ వేరియంట్ చూసుకుంటే 6GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చేసేమో మీకు 15,000కి వస్తుంది. 8GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసరికేమో మీకు 17,000కి వస్తుంది. అంటే 2000 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో బై ఫస్ట్ కలర్స్ చూసుకుంటే మనకి మిస్ట్ బ్లూ వస్తుంది, తర్వాత మిస్ట్ వైట్ వస్తుంది అన్నమాట. 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G95 గేమింగ్ ప్రాసెసర్ వస్తుంది. అంటూ టెస్ట్లో చూస్తేనేమో 3 lakh స్కోర్ వచ్చింది. పైగా ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట. 2.05 GHz స్పీడ్ మీద వస్తుంది. అది జీబీ చూసుకుంటే ఆమ్ మాలియా G76MC4 GB వస్తుంది అన్నమాట. పబ్జీ అయితే స్మూత్గా ఆడచ్చు, HDR ఎనేబుల్ చేసుకొని కూడా ఆడచ్చు, మీకు ఏ ఇష్యూస్ అయితే రావు. నెక్స్ట్ బ్యాటరీ అని చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 30 వాట్స్ డాట్ ఛార్జర్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే 90 Hz డిస్ప్లే వస్తుందన్నమాట. 6.5 ఇంచెస్తో పాటు రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. కిరాక్ స్మూత్ రెజల్యూషన్. తర్వాత స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 90.5 స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది. కోర్నింగ్ గొరిలా గ్లాస్ సపోర్ట్తో పాటు వస్తుంది. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ వచ్చేసేమో సోనీ 64 MP కెమెరా వస్తుంది అనమాట. 1.8 అపర్చర్తో పాటు. తర్వాత 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 2.3 అపర్చర్తో పాటు బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ లెన్స్ వస్తుంది. 2.2 అపర్చర్తో పాటు మ్యాక్రో లెన్స్ వస్తుంది. 2.4 అపర్చర్తో పాటు. తర్వాత రికార్డింగ్ చూసుకుంటే రియర్ కెమెరాకి అయితేనేమో మీరు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు 30 FPS, అండ్ 1080p 720p అయితేనేమో 60 FPS అండ్ ఆల్సో 30 FPS రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే సోనీ 60 MP వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 2.1 అపర్చర్తో పాటు. రికార్డింగ్ చూసుకుంటే 1080p 720p 30 FPS రికార్డింగ్ అయిపోతుంది. స్లోమో వీడియోస్కి వచ్చేసరికి అయితే 120 FPS రికార్డింగ్ ఉందన్నమాట. తర్వాత మీకు పానోరామా, బ్యూటీ, టైమ్ ల్యాబ్స్, ఫోటోగ్రఫీ మోడ్, ఫ్రంట్ పానోరామా, సెల్ఫీ, నైట్ స్కేప్, పోర్ట్రేట్ మోడ్స్, మిగతా వేరే మోడ్స్ అని కూడా ఉన్నాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే దీనిలో 2 వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట. 6GB ర్యామ్ 64GB స్టోరేజ్, 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ పాటు వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వస్తుంది. అండ్ స్టోరేజ్ చూసుకుంటే UFS 2.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. తర్వాత సిమ్ కనెక్టివిటీస్ అండ్ అవిటి గురించి చూసుకుంటే 3 కార్డ్ స్లాట్ వస్తుంది అన్నమాట. అంటే 2 సిమ్ కార్డులు, ఒక మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. 4G సపోర్ట్ ఉంది, LTE సపోర్ట్ ఉంది అనమాట. మీరు వాయిస్ ఓవర్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు. వైఫై చూసుకుంటే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz వైఫై వస్తుంది. బ్లూటూత్ 5.0 వస్తుంది అన్నమాట. నావిగేషన్ చూసుకుంటే GPS, AGPS, బైడుసంగ్, క్రోనోస్ వస్తుంది. తర్వాత ఫోన్ వెయిట్ చూసుకుంటే 197 grams ఉందన్నమాట. తర్వాత సెన్సార్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోమీటర్ అండ్ యాక్సెలరోమీటర్ అన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రియల్మీ UI ఉందన్నమాట. ఆండ్రాయిడ్ 10 బేస్ చేసుకొని మనకు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఫోన్ పర్చేస్ చేస్తే మీకు బాక్స్లో ఏమొస్తుందంటే ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ వచ్చేది రియల్మీ 7 ఫోన్ ఒకటి వస్తుంది. 30 వాట్స్ డాట్ ఛార్జర్ ఒకటి వస్తుంది. USB Type-C కేబుల్ వస్తుంది అన్నమాట. డేటా ట్రాన్స్ఫర్కి అండ్ ఆల్సో ఛార్జింగ్కి కూడా ప్రొటెక్షన్ కేస్ ఒకటి వస్తుంది. అండ్ టెంపర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఫిల్మ్ కూడా వస్తుంది అన్నమాట. సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా వస్తుంది. తర్వాత డాక్యుమెంట్స్, చిన్న వారంటీ కార్డ్స్, ఇన్ఫర్మేషన్ కార్డ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి ఫోన్ పర్చేస్ చేసినప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా వర్డిక్ట్ ఏంటంటే ఈ ఫోన్ చాలా బాగుంది. ఈ స్పెక్స్ కూడా బాగానే ఉన్నాయి. 64 MP కెమెరా ఈ ప్రైస్ కేటగిరీలో ఏంటంటే ఇది ఏ ఫోన్కి కాంపిటీషన్గా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సామ్సంగ్ M31 ఉంది కదా, దానికి కాంపిటీషన్గా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో నేను రికమెండ్ చేసేది ఏదైతే ఉందో అది 8GB ర్యామ్ 128GB వేరియంట్ అయితే రికమెండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్లో ఫోన్స్ చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్గా లాంచ్ అయిన ఒప్పో F17 Pro ఉంది కదా, సో ఆ ఫోను మనకి సేమ్ ఇలాంటి స్పెక్సే, కానీ అది
మనకి 22,000కి వస్తుంది. కానీ ఇది ఇంకా మీకు 17,000కి వస్తుంది. దగ్గర దగ్గర 22 ఇదంటే 5,000 రూపీస్ మీరు సేవ్ చేసుకుంటున్నారనమాట. తర్వాత సామ్‌సంగ్‌లో చూసుకుంటే కూడా సామ్‌సంగ్‌లో కొంచెం అటు ఇటు ప్రైజింగే ఉంది. సో, మీకు అది బెనిఫిట్ అయితదనమాట. మీరు ఆబ్వియస్‌గా 6 జీబీ ర్యామ్ తీసుకోవచ్చు. కానీ నా రికమెండేషన్ ఏందంటే రియల్‌మీ 7 ఏదైతే ఉందో దాంట్లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితేనేమో నా రికమెండేషన్ అనమాట. మీరేమనుకుంటారు? కింద డిస్క్రిప్షన్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే అసలు కింద కామెంట్ చేయండి. అది మంచిగుంటే ఇట్లా నేను పిన్ చేసేస్తాను. తర్వాత ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.